ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ వి అండి. నేను ఎల్బీ నగర్లో ఉన్నటువంటి నాసా హాస్పిటల్స్లో ఎనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. ల్యాప్టాప్ ఫోను ఎక్కువసేపు చూడడం మూలంగా తలనొప్పి వస్తుందా లేదా, ఇది సాధారణంగా అందరికీ వచ్చే డౌటేనండి. ఈ తలనొప్పి అనేది రావడానికి ఎక్కువ ల్యాప్టాప్ వాడే వాళ్ళకి, ఫోన్ వాడే వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి. ఇందులో మనం ల్యాప్టాప్ని కానీ ఫోన్ని కానీ అదే పనిగా చూస్తూ ఉంటే కను రెప్ప ఆర్పడం మర్చిపోతాం అనమాట. ఎప్పుడైతే కను రెప్ప ఆర్పడం మర్చిపోతామో కళ్ళన్నీ డ్రై అయిపోయి మనందరికీ హెడేక్ వస్తూ ఉంటుంది. రెండోది, మనం పడుకున్నప్పుడు కానీ కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ అబ్నార్మల్ పొజిషన్, మనం ఫోన్ చూసేప్పుడు మనం స్ట్రైట్గా చూడాలి. ఎప్పుడైనా సరే ఇలా కింద వెంగు చూడడం మూలంగా మన మెడలో ఉండేటువంటి కండరాలు వంగడం, ఆ ఫోన్ అలాగే కదలకుండా చూడడం మూలంగా కండరాలు అనేవి ఎక్కువసేపు పట్టేసి మెడనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తలనొప్పి అలాగే మనకి మన పోస్చర్, మనం కూర్చున్నప్పుడు ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ మనం చూసే పోస్చర్ బట్టి మెడనొప్పి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఇప్పుడు దాకా మనం విన్న హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక నాసా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.